గమనించగలరు. దేవునికి మహిమ కలుగును గాక. తండ్రి అయిన దేవునికి అనగా మన మధ్య కనపడని, మన మాట వినిపించుకుంటున్న, మన చూపు చూస్తున్న అనంతుడైన దేవునికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. యేసుక్రీస్తుల వారికి, అలాగే ఆదరణకర్తగా మన మధ్య జీవించుచున్న పరిశుద్ధాత్మునికి నా హృదయపూర్వక వందనములు. అలాగే సేవకులు రాజబాబు గారికి, అలాగే సీమోన్ గారికి, రవి గారికి, మరి నల్లి శ్రీని గారికి, కృష్ణ గారికి, అధ్యక్షులుగా నడిపిస్తున్న వీరందరికీ, అలాగే ఆర్కెస్ట్రా క్వైర్ వారికి, మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. 2 తిమోతి 2:15 చదవండి, దాన్ని కంటిన్యూ చేస్తాను. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను, నిన్ను నీవే దేవునికి కనబరుచుకొనుటకు జాగ్రత్త పడుము. ఈ మాట ఎవరికి చెప్తున్నారు? సేవకులకు. ఇది సేవకుల పత్రిక, కాపర్ల పత్రిక తిమోతి. ఇది విశ్వాసులు ఎంతవరకు అవలంబించాలన్నది సేవకుడు అవలంబించి మీకు చెప్పవలసిన మాట ఇది. అంటే సేవకుల కోసం చెప్పుకుంటున్నాం. ప్రతిసారి విశ్వాసుల కోసం మీరు వినుంటారు, కానీ ఈరోజు సేవకుడు ఎలా ఉండాలి అనే విషయాన్ని దేవుని కృపను బట్టి నా నోటి మాట ఆయన మాట్లాడితే గొప్ప మర్మములను మీకు తెలియజేయగల దేవుడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకుని నా నోటి మాట నీవు మాట్లాడి, నీ చిత్తానికి లోబడిన వాడిగా, నీ దాసుడిగా, క్రీస్తు దాసుడిగా నన్ను నిలబెట్టుకున్న దేవా, నా నోటి మాట మాట్లాడి నీ ప్రజలకు, నాకును కూడా నాయన ప్రభువా, నాయన ఆత్మీయ జ్ఞానముతో నీతో జీవించడానికి సహాయము దయచేసి నడిపించమని క్రీస్తు నామమున అడిగి పొందుకుని ఉన్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుని ఎదుట యోగ్యునిగా ఎవడున్నాడు? సిగ్గుపడనక్కర్లేని పనివాడుగా ఎవడున్నాడు? అలాగే సత్యవాక్యమును సరిగా విభజించువారు ఎవరున్నారు అని ఎవరైనా ప్రశ్నించుకోవలసిన స్థితి మనకున్నది. అలాగే దేవుని ఎదుట యోగ్యునిగా ఎవరు జీవించారు? ఒక్కరి పేరు చెప్పగలరా? ఆది నుండి ఇప్పటి వరకు ఆదాము మొదలుకొని ప్రతి ఒక్కడు పాపము చేసి ఆ పాపములో మగ్గిపోచుండగా కడపటి ఆదాము అయిన క్రీస్తు మన పాపముల నుండి మనల్ని విడిపించెను. అవునా కాదా? ఎవరైనా యోగ్యునిగా పనిచేసిన వాడు ఎవరు? యేసుక్రీస్తుల వారు. ఆయన గురించి మనం తెలుసుకుందాం. అనంతుడైన దేవుడు అనగా అపరిమితమైన దేవుడు. ఈయన అపరిమితమైన దేవుడు పరిమితమైన మనుషుల్ని ఎలా కలుసుకోగలడు? ఎలాగ మాట్లాడగలడు? ఎలాగ చూడగలడు? నువ్వు చూడగలదువా? దేవుని చూడగలదువా? దేవుడు ఎవరు, ఎప్పుడు, ఎక్కడ చూడలేదు అని పరిశుద్ధ గ్రంథం చెప్పుచూ ఉన్నది. మరి దేవుణ్ణి చూడాలంటే ఆయనను మనం ఎలా చేరుకోవాలి? ఈ ఇన్ఫినిటీ గాడ్ని, ఫైనైట్ అయిన మనము ఎలా చేరుకోవాలి? ఆయన్ని చేరుకోవాలంటే అనేక మందిని, ప్రవక్తల్ని, న్యాయాధిపతుల్ని, రాజుల్ని, అనేక మంది సేవకుల్ని, ఉపదేశించు వారిని సేవకులుగా ఏర్పాటు చేసుకుని, రెవరెండ్లని, ఇంకెవరున్నారు? బీటీహెచ్, డిటిహెచ్, ఎంటీహెచ్, డాక్టరు, ఇంకా బిషప్, ఇంకా పోప్, ఇంకా పైకి వెళ్ళిపోదాం, ఇంకా పైకి లేదండి. వీరందరినీ ఏర్పాటు చేసుకుని ఆయన నీతిమంతులుగా తీర్చిదిద్దాలని తన ప్రణాళిక చొప్పున అందరినీ ఏర్పాటు చేసుకుని పిలుపుకు లోబడిన వారు ఉన్నారు, పిలవకుండా సేవ చేసిన వారు ఉన్నారు. లేరంటారా? ఖచ్చితంగా ఉన్నారు. పిలుపుకి లోబడిన వాడు, ప్రత్యేకింపబడిన వాడు సేవ సపరేట్గా ఉంటుంది. వాడు ధనాపేక్షకు లోబడడు. కాపర్ల పత్రికలో మాట ఉంటుంది. శరీరానికి సంబంధించిన ఏ విషయంలో కూడా క్రీస్తుని పోలి నడుచుకుంటాడు. అవునంటారా కాదంటారా? ఎస్. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తుల వారు ఈ అపరిమితమైన దేవుణ్ణి చూపించడానికి ఒక మానవ రూపము ధరించి నీ కొరకు, నా కొరకు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన కడపటి ఆదాముగా. ఈ అపరిమితమైన దేవుణ్ణి పరిమితమైన మనుషుడు చేరుకోలేడని ఆయనే తన మహిమ అయిన
క్రీస్తుని, తన వెలుగైన క్రీస్తుని, ఆయనలో ఉన్న క్రీస్తుని, ఆయనలో నుండి పంపించిన క్రీస్తుని, మన మధ్య జీవించిన క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మనుషుల దయందును దేవుని దయందును బ్రతికినవాడా? ఇంకొకరు ఉన్నారు, ఎవరు చెప్పగలరా? సమూయేలు గారు. దేవునికి మహిమ కలుగును గాక. వీరిద్దరి విషయంలోనే ఆ మాట రాయబడి ఉంటుంది. మనుషుల దయందును దేవుని దయందును బ్రతికిన జీవితము కలిగి ఉన్నారు వాళ్ళు. సమూయేలు గారిని జ్ఞాపకం చేసుకుంటే ఆయన, నేను ఏది మీ దగ్గర ఒక మేకనైనా, గొర్రెనైనా, గొడ్డినైనా, గాడిదనైనా, దేనినైనా మీ దగ్గర నేను ఆశించలేదు. నేను దేవుని దగ్గర ఉచితంగా పొందుకున్నాను, మీకు ఉచితంగా ఇచ్చేస్తున్నాను. నా పని ముగించుకుని నేను దేవుని దగ్గరికి వెళ్ళాలన్నాడు. అలాగే యేసు ప్రభువుల వారు కూడా అదే పనిలో ఉన్నాడు. 12 ఏండ్లప్పుడు ఆయన యెరూషలేము దేవాలయంలో ఆ వారిని తర్కించినప్పుడు ఇంత పాండిత్యము ఈయనకి ఎక్కడది అని 12 ఏండ్ల వయసులో ప్రశ్నించుకున్నారు అక్కడున్న ప్రధాన యాజకులు, పరిసయ్యులు, శాస్త్రులు. తిరిగి మరలా వచ్చి తల్లికి లోబడినని, తండ్రికి లోబడినని ఆ మిగతా 18 సంవత్సరములు పరిశుద్ధ గ్రంథంలో చూపెట్టకపోయినప్పటికీ కూడా ఆయన తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు. ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత, నేను కాకుండా నీకు తండ్రి ఎవడున్నాడని యోసేపు అడిగినప్పుడు దేవుడు అతన్ని మొత్తి చంపేశాడు యోసేపుని. తెలుసా మీకు ఈ సత్యం? ఎవరైనా దేవునిని ప్రశ్నించగలిగే మానవాడు ఎవడన్నా ఉన్నాడా? 1000 ప్రశ్నలు వేస్తే ఒక్కదానికైనా సమాధానం నువ్వు చెప్పగలవని యోబు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. పాపసహితునిలో నుండి పాపరహితుడు పుడితే నాకు ఎంత మేలు అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడండి ఈయన. 18 ఏండ్లు తల్లి తండ్రులకు లోబడి జీవించి ఉన్నాడు ఈయన. ఎక్కడా కూడా పాపము చేసిన వాడుగా లేడాయన. తన బాల్యము నుండి అతను మరణించే వరకు కూడా ఏ పాపము లేని వాడుగా ఉన్నాడు. మన భారతదేశ చరిత్ర 4500 సంవత్సరాలు అనగా 4500 సంవత్సరాల క్రిందకి వెళితే మునులున్నారు, ఋషులున్నారు, మహర్షులున్నారు. ఉన్నారండి. భారతదేశపు చరిత్ర చాలా గొప్పదండి. ఎందుచేతనంటే వారిని దేవుణ్ణి తెలుసుకోవాలి, దేవుణ్ణి చూడాలని ఎంతో తాపత్రపడిన దేశము మనది. తెలుసా మీకు? వారు ఎవరిని ఊహించుకుంటే ఆ రూపంలో దేవుడు రావాలని వారు ఈశ్వరునా, లేకపోతే బ్రహ్మనా, లేకపోతే విష్ణువునా, లేకపోతే ఏ దేవుడినైనా వారు చూడాలని ఆశ పడినప్పుడు వారు ప్రార్థిస్తూనే ఉన్నారు. అవి కథలుగా ఉన్నాయా, లేకపోతే చరిత్ర అన్నది చరిత్ర ప్రకారంగా మన భారతదేశంలో ఈనాడు అప్డేట్ అయిన గూగుల్లో వారందరూ కూడా ఋషులు, మహర్షులుగా ఉన్నారు. ఎందుకు? దేవునిని వెతుకుతూ ఉన్నారు వాళ్ళు. నేటికి కూడా వెతుకుతూనే ఉన్నారు. దేవుడు దొరుకుతాడా? నువ్వే దేవుని యొద్దకు వెళ్ళాలి. మనది పరిమితమైన జీవితం, 70 లేక 80 సంవత్సరంలోని కీర్తనాకారుడు చెప్తున్నాడు, మోషే గారు ప్రార్థనది. మనం బ్రతకమే మన శాశ్వత కాలము కాదే. 70-80 సంవత్సరములు ఈ జీవితంలో మనం ఎక్కడికి పరిగెడుతున్నాం? ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు తల్లిదండ్రులకు లోబడలేదా? తల్లిదండ్రులకి సమాధానం ఎదురు చెప్పేవారు ఈ రోజును లేరా? ఎంత కన్నీళ్ళండి, ఎంత వేదన పిల్లల వలన, ఎంత బాధపడుతున్నారో తల్లిదండ్రులు అయిన తర్వాతే ఆ విషయం తెలుస్తుంది. తల్లి తండ్రిగా ఉన్న దేవుడు ఎంత బాధపడుతున్నాడో నీ విషయంలో, నా విషయంలో, మన విషయంలో అది ఆయనకు తెలుసు. నువ్వుగా తండ్రిగా, నువ్వు తల్లిగా ఎంత బాధపడుతున్నావో, నువ్వు పాపానికి లోబడిపోయినప్పుడు, నీ బిడ్డల పాపానికి లోబడిపోయినప్పుడు ఎంత బాధపడుతున్నావో, ఎంత వేదన పడుతున్నావో ఆయన కూడా కన్నీళ్లతోనూ, రోదనముతోనూ, వేదనతోనూ ప్రార్థించాడు ఆయన. ఈ గొప్ప దేవుడండి. ఎంత భక్తి కలిగి జీవించిన దేవుణ్ణి కనిపెట్టలేకపోయారు. నేటికి 33,000 కోట్ల దేవతల్ని ఏర్పాటు చేసుకున్నారు. దేవతల్ని పూజిస్తూనే ఉన్నారు, ఆరాధిస్తూనే ఉన్నారు, కొనియాడుతూనే ఉన్నారు, గణపరుస్తూనే ఉన్నారు. కానీ నేటికి కూడా కనిపెట్టలేకపోయారు. నేను మతము గురించి చెప్పట్లేదు. అలాగే గ్రీకు పురాణాలకు వెళ్ళండి, భారతదేశ పురాణాలకు వెళ్ళండి, ఐగుప్తు పురాణాలకు వెళ్ళండి, మెసపతోమియా పురాణాలకు వెళ్ళండి. వాళ్ళు నేటికి కూడా దేవుణ్ణి వెతుకుతూనే ఉన్నారు. దొరకడు ఆయన. నువ్వు దొరుకు స్థలము ఏమున్నదంటే ఆయన నిన్ను ఆకర్షించాలి. ఆయన ఆకర్షించినప్పుడే నీవు మారు మనసు పొందుతావు. దొంగ మారు మనసు పొందాడంటే ఈ దేవుడు నిజమైనదని తెలుసుకుని సాక్ష్యం చెప్తున్నాడు. ఇది గొప్ప సాక్ష్యం. వ్యభిచారి మారాడంటే గొప్ప సాక్ష్యం చెప్తున్నాడు. అలాగే నరహంతకుడు మారాడంటే ఇక్కడ సాక్ష్యం చెప్తున్నాడు. లేదా
ఒక విగ్రహారాధన చేసిన వారు కూడా మార్చబడి ఈరోజు సాక్షిగా అనేక మంది యూట్యూబ్లో వస్తూ ఉన్నారు. ఈ రోజుని నాస్తికులు కూడా మార్చబడుతున్నారు ఈ దేవుని బట్టి, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవునిని బట్టి. దేవునికి మహిమ కలుగును గాక. ఈయన అనంతుడు, అపరిమితుడు. ఈయనని చూడడానికి ఎవరికి శక్తి చాలదు. మోషే చూడాలని నిర్గమకాండం 33 అధ్యాయంలో అనుకున్నప్పుడు ఆ బండ మీద నిలబడంటాడు. నిలబడిన తర్వాత ఆ మరలా ఆయన చెయ్యి అడ్డు పెట్టి మరలా ఆయనను దాటిపోస్తే మహిమను పాదముల మట్టుకు చూడగలిగాడు. ఆయన చూడలేడు. మోషే కూడా 40 రాత్రులు ముమ్మారు ఆయనతో గడిపినప్పటికీ కూడా ఆయన మహిమనే చూడగలిగాడు. ఆయన ఒక ప్రకాశమైన వెలుగు, పగల మేఘస్తంభంగాను రాత్రి అగ్ని స్తంభంగాను కనపడే స్థితిని చూడగలిగారు, కానీ దేవుణ్ణి చూడలేకపోయారు. ఆయన కిందకి దిగి వచ్చినప్పుడు ఆ వెలుగును చూసి మోషే ముఖం మీద ఉన్న దర్శనాన్ని, మోషే ముఖం మీద ఉన్న వెలుగును చూడలేకపోయారని ఆయన ముసుగు వేసుకున్నాడు. నేటికి కూడా ముసుగు వేసుకునే ఉన్నారు. స్త్రీలు వేసుకోవాలి ముసుగు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. భర్తకు లోబడిన వారు ముసుగు వేసుకోవాలి. ఈ లోకానుసారమైన భర్తకు ఎలాగా లోబడి ఉంటారో అప్పుడు ఆ దేవుడైన యెహోవా, ఆ దేవుడైన ప్రభువుకి మీరు లోబడే జీవితం కలిగి ఉంటుంది. ఈ అపరిమితమైన దేవుణ్ణి పరిశోధన చేసి నేటికి కూడా పరిశోధన చేసి తెలుసుకోలేకపోతూ ఉన్నారు. ఆయన ఆకర్షించిన వాళ్ళందరూ క్రీస్తులోకి మారుతున్నారు. ఎందుకంటారు? అంతటా అందరూ మారు మనసు పొందవలను. నీ యూదుల కోసమే కాదు ఆయన ప్రాణం పెట్టింది. భూమి మీద ఉన్న 800 కోట్ల మంది, అనగా రేపు 1000 కోట్ల మంది అవ్వచ్చు, వారందరికీ కూడా ఆయనే దేవుడు. ఆయనే మన అందరి పాపముల నిమిత్తము ఆయన ప్రాణము పెట్టాడు. 30 సంవత్సరములు వచ్చింది. 30 సంవత్సరములు వచ్చిన తర్వాత ఆయన ఏమి చేయాలి? ఆయన సేవా పరిచర్యకి రావాలి కదా. పరిచర్యకి రావాల్సినప్పుడు ఆయన ప్రత్యేకింపబడిన వాడిగా, నాజీరు చేయబడిన వాడిగా, ప్రజలలో చేరిన వాడిగా కాకుండా ఆయన ప్రత్యేకింపబడిన వాడిగా ఉండాలి కదా. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్యను చూడగోరి మేడి చెట్టు ఎక్కున్నాను, యేసయ్యను చూడగోరి మేడి చెట్టు ఎక్కున్నాను. చీమల బాధ, పురుగుల బాధ, చీమల బాధ, పురుగుల బాధ అయినా నీ కొరకే నిలుచున్నాను, అయినా నీ కొరకే నిలుచున్నాను. నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నిన్ను చూడాలని, యేసు నిన్ను చేరాలని. ఎన్నెన్నో అనుకున్నాను, నీ కొరకే నిలుచున్నాను. ఎన్నెన్నో అనుకున్నాను, నీ కొరకే నిలుచున్నాను. నిన్ను చూడాలని, యేసు నిన్ను చేరాలని. నిన్ను చూడాలని, యేసు నిన్ను చేరాలని. హల్లెలూయా, ఆమేన్. ఈ అపరిమితమైన దేవుణ్ణి చేరుకోవాలని ప్రతి ఒక్కరూ దయచేసి కొంచెం ప్లీజ్ దేవుని మీరు మాటలు వింటే ఈ శ్రమ కాలంలో మీ శ్రమ నుండి తప్పించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ఈ లోకానుసారమైన 70 లేకపోతే 80 years శ్రమ కాదు నీకు. యుగ యుగములు, తరతరములు శ్రమ పడే ప్లేస్ ఒకటి ఉంది. ఏమిటది? నరకం. నరకం. ఆ ప్రదేశానికి వెళ్లకుండా ఉండాలని ఈ దేవుణ్ణి తెలుసుకోమని మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఆరాధన ఎంత చక్కగా చేశారు. కేకలు లేవు, బొబ్బలు లేవు. మీకు తెలుసా? ఆత్మ మక్కలాడుతున్న రెల్లిని కూడా విరవడంట ఆయన.
మీకు ఒక కథ చెప్తున్నాను, అది వేదాల్లో ఉన్నది. దేవుళ్ళందరూ ఒక చోటకు వచ్చారు. మన ఇండియన్ దేవుళ్ళు అనుకోండి, గ్రీక్ దేవుళ్ళు అనుకోండి, ఐగుప్తు ఏ దేవుళ్ళు అని అనుకోండి. వచ్చిన తర్వాత వాళ్ళ ఎదురుగుండా ప్రజాపతి, వేదాల్లో దేవుడు లేడు, ప్రజాపతి ఉన్నాడు. ఆ దేవుడు ఆ ప్రజాపతి దగ్గర వీరు అందరూ కలిసి వెళ్ళినప్పుడు ఒక గడ్డి పరకని వాళ్ళ ముందు ఇలా పెట్టాడు దేవుడు. అగ్నిదేవుణ్ణి పిలిచాడు. అగ్నిదేవుణ్ణి పిలిచి, అగ్ని, నువ్వు సమస్త మండలాల్ని, సమస్త అడవుల్ని, సమస్తాన్ని నువ్వు కాల్చగల శక్తివి నీకున్నది కదా, ఈ గడ్డి పోచిని కాల్చమన్నాడు ప్రజాపతి. కాల్చమన్నప్పుడు అగ్ని చాలా ట్రై చేశాడు, పాపం కాల్చలేకపోయాడు. తర్వాత వాయువుని కాకేశాడు, అందరినీ కాకేశాడు. మీకు ఇద్దరిని ప్రాముఖ్యంగా చెప్తున్నాను. వాయువుని పిలిచి, నువ్వు ఏ చెట్టునైనా దేవదారు మ్రాన్నైనా విరగట్టగలిగే కెపాసిటీ నీకున్నది కదా, ఈ గడ్డి పూచను నువ్వు వంచన్నాడు. వంచమన్నప్పుడు గడ్డి పూచని వంచలేకపోయారు. ఎవరు? వాయుదేవుడు. ఇద్దరు వల్ల అవ్వలేదు, మొత్తం అందరూ వచ్చి వరసెట్టి ఏదైనా చేద్దామనుకున్నారు, కానీ ఎవరి వల్ల కాలేదు. దేవుడు దానిని విరవలేదు. ఆయనకి కెపాసిటీ ఉందా లేదా? అప్పుడు వీరందరూ ఏమన్నారంటే, నీవే మా ప్రజాపతివి, నీవే మా దేవుడు, నీలోనున్న అగ్నే మాకు ఉండాలని వాళ్ళు తీర్మానం చేసుకుని బయటికి వెళ్ళిపోయారు. ఇది వేదాల్లో ఉన్న మాట, నా మాట కాదు. దేవునికి మహిమ కలుగును. మీరు స్విచ్ ఆఫ్ అన్న పెట్టేయండి. డోంట్ డిస్టర్బ్ మీ ప్లీజ్, నేను ఇబ్బంది పడిపోతాను. ఓకే అండి, అవునండి. కానీ మనం భయపడొద్దు. కలవరపడకుడి, జడియొకుడి అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఓకే, దేవునికి మహిమ కలుగు, దేవునికి మహిమ కలుగును గాక. ఓకే, అందరూ రెడీగా ఉన్నారా? ఈ పరిమితమైన దేవుణ్ణి అపరిమితమైన దేవుణ్ణి పరిమితమైన మనిషి చేరుకోలేడు. కాబట్టి 30 ఏండ్లకి ఆయన బాప్తిస్మం తీసుకున్నాడా? ఆయన తీసుకోవాలా? దేవుడు ఆయన. కానీ మానవులు కల్పించు పద్ధతుల ప్రకారంగా కాకుండా ఆయన ఏర్పాటు చేసిన పద్ధతి ప్రకారముగా ఆయన బాప్తిస్మం పొంది ఎక్కడికి వెళ్ళాడు? మత్తయి సువార్త 4:1 ఎవరైనా చదవండి. మత్తయి 4:1 నేనే చదివేస్తున్నాను. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడును. ఎవరి చేత శోధింపబడాలైనా? దేవుడికి కూడా శోధన ఉందా? దేవుడికి కూడా వేదన ఉందా? దేవుడికి కూడా బాధ ఉందా? దేవుడికి కూడా ఏమిటిది? ఎవరైనా ప్రశ్నించుకున్నారా మీ జీవితాల్లో ఎప్పుడైనా? దేవుడు నీ కొరకు, నా కొరకు అపవాది చేత శోధింపబడడానికి అరణ్యమునకు వెళ్ళిపోయినని 40 దినములు 40 రాత్రులు ఏమీ తినకుండా అపవాది చేత శోధింపబడినప్పుడు కూడా ఏ మాత్రము తొట్టిల్లకుండా, పడిపోకుండా నిలవబడి ఆయన పని చక్కగా చేయడానికి, ఆయన సువార్త ప్రకటించడానికి, నీకు నాకు ఆత్మను వెలిగించి ఆయన యొద్దకు చేర్చడానికి ఆయన నిర్ణయింపబడిన వాడిగా, నియమింపబడిన వాడిగా పౌలు గారు, పేతురు గారు చెబుతూ ఉన్నారు. నిలబడి ఆయన అపవాది చేత శోధింపబడి నిలబడిన తర్వాత కూడా మరలా చదవండి 2వ వచనం. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొక్కిట్టలగునట్లు ఆజ్ఞాపించమని. చూసారా దేవుని ఎలా శోధిస్తున్నాడు? ఎలా శోధిస్తున్నాడు? వాడికి వాక్యము తెలుసు. ఒకడు నేను చేసే పనిని మంచిదనుకుని ఆ పనినే పద్ధతిగా చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఉదాహరణగా చెప్పనా? వ్యభిచారం చేసే స్త్రీ నాకు ఇదే వృత్తి కాబట్టి నాకు ఇదే అని చేసుకుంటూ వెళుతుంది. ఆవిడికి అది కరెక్ట్గానే ఉంటుంది. స్టువర్ట్పురం దొంగలను ఉన్నారా? వాళ్ళ దొంగతనమే వాళ్ళ బుద్ధి. దొంగతనం చేసినప్పుడు పోలీసులు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళలేనప్పుడు మా వృత్తి ఇదే అని చెప్పారు. వాడు చేసేది వాడికి కరెక్ట్గానే కనిపిస్తుంది. కానీ దేవుడై ఉండి 40 రాత్రులు 40 పగలు ఉపవాసం ఉండిన పైమట ఆయన ఏం చేస్తున్నాడు? శోధింపబడుతున్నాడు. 40 రోజులే కాదు, యేసు ప్రభులు వారు తన బ్రతికిన ప్రతి ఆఖరి నిమిషం వరకు ప్రతి రక్తపు బొట్టు నేలను ఒలికించేంత వరకు కూడా సాతాను చేత శోధింపబడిన గొప్ప గనుడిన, మహాగనుడు, పాపానికి లోబడిన వాడు, పాపాన్ని ప్రేరేపించినా సరే ఆయన దానిని
కనీసము కూడా చూడలేని వాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు నిరూపింపగలడు అని పలికిన ఈ దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడిన. ప్రతి మాట మీరు ఈ అధ్యాయం చదువుకోండి. ఒకటి సాతాను చెబితే దానికి ప్రతి పలుకుగా యేసు ప్రభులు వారు చెప్తుంది. ఈరోజు సేవకులు కూడా వాక్యంతోనే ఖండిస్తున్నారు, మాటతో కాదు, వాక్యంతో చెప్తున్నారు. తెలుసా, అది సాతాను బోధ. మీకు తెలుసా విషయం? మిమ్మల్ని విశ్వాసం లేమనలేక వాక్యంతో కొడుతున్నారు ఈ రోజుని. సాతాను కూడా అదే పని చేసింది. ఈ 4వ అధ్యాయంలో సాతాను కూడా అదే పని చేసింది. దేవుణ్ణే శోధిస్తుందంటే నిన్ను నన్ను శోధించకుండా ఉంటుందా? పడిపోకుండా చేయగలుగుతుందా? ప్రకటన గ్రంథంలో ఏముంటుందంటే, దాని సమయం కొంచెమే ఉన్నది కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటుంది. సమయాన్ని వాడు సద్వినియోగం చేసుకుంటే వాడికి లోబడిపోయి మన జీవితాన్ని మనం నాశనము పెట్టుకుని శ్రమల కొలిములోకి మనమే వెళ్ళిపోతున్నాము. అవునంటారా కాదంటారా? వాట్ హ్యాపెన్? ఏమైందండి? ఓకే, రండి, ఇటు రండి. మీ ఆత్మని ఎవరికి అప్పచెప్పాలి? నేను దేవునికి అప్పచెప్పాలి. మీరు అలక్ష్యముగా ఉంటే ఆ ఆత్మను ఆర్పుకుడు అని ఉందా బైబిల్లో? నేను ఆర్పేశాను అనుకోండి, మీరు ఆర్పేసుకున్నారనుకో, నేను ఇంకా చెప్పను నా నోటితోటి. దేవుడు అంటే భయము కలిగి ఉండాలి. అదే తిమోతి పత్రికలో కానీ మనం ఇందాక చదువుకున్న కీర్తన 36వ కీర్తన ఒకసారి తీయండమ్మా. 36వ కీర్తన చూడండి, ఒక్క మాట ఉంటుంది అక్కడ. నేను చదివేస్తాను, ఆగండి. 36వ కీర్తన. భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దైవోక్తి వలె పలుకుచున్నది, వాని దృష్టి ఎదుట దేవుని భయము బొతిగలేదు. మనం అదే చేస్తున్నాం. ఎప్పుడు వస్తుంది భక్తి? ఇందాక చెప్పారు కదా, ఇంటి దగ్గర మీరు మోకాళ్ళు కూడా వేయలేరు, ఇంటి దగ్గర వాక్యాన్ని కూడా చదవలేరు, మీకు టైం లేదు. అవునంటారా కాదంటారా? మీరు శ్రమ పడుతున్నారు, మీరు కష్టపడుతున్నారు, మీరు వేదన పడుతున్నారు, మీ బిడ్డల భవిష్యత్తు కోసం ఇక్కడికి వచ్చి ఎంతో కష్టపడుతున్నారు. అవునా కాదా? నా మాట, ప్రతి ఒక్కరి మాట ఇది. నేను కూడా అందుకరించి వచ్చాను ఇక్కడికి. కానీ నన్ను దేవుడు పట్టుకుని ఆయన రక్షణలోకి నన్ను నడిపించి, నేను ఎప్పుడో 2009లో బాప్తిసం తీసుకున్నప్పటికీ కూడా నేను నామకార్థ క్రైస్తవుడిగా జీవించినప్పుడు, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయనకు పిలుపుకు లోబడి నా కన్నీటితో నేను ఆయన దర్శించుకుని, ఆయన పిలుపుకు లోబడిన వాడిని, నా అభిషక్తిని సన్నిధిలో నిజమైన యాజకత్వం నీ చేత జరిగింతునని నాతో మాట్లాడిన దేవుడు. నా పేరు తెలుసా మీకు? కప్పల వెంకటకృష్ణ నా పేరు. తెలుసా మీకు? నేను ఆనాటి నుంచి కూడా కేవీకేగా మార్చుకోగలిగాను, షార్ట్ కట్. ఎందుకంటే మా నాన్నగారు నన్ను చాలా ఇష్టంగా, నా స్నేహితులు ఒకడు కాంటోడు, ఒకడు బ్రాహ్మణుడు, వాళ్ళు కూడా కేవీకే అని పిలుస్తారు. నాకు తెలియదు, దేవుడు కూడా నా హృదయంలో ఆ పేరు పెట్టినప్పుడు మాత్రమే నేను మీకు కేవీకేగా పరిచయం అయ్యాను. ఆయన మాటకు, ఆయన పిలుపుకు లోబడిన వాడిని. అదే చెప్తున్నాను, పిలుపుకు లోబడిన సేవ వేరేగా ఉంటుంది. వారికి వారు ప్రతిష్ఠించుకుని మేనేజర్లు, అలాగే అనేక మంది ఈరోజు డబ్బు కోసం సంపాదించాలని ఇది ఒక గొప్ప వృత్తి అనుకుని దీంట్లోకి వచ్చేసి సేవని వ్యర్థపరుస్తున్నారు. ఒక ఆజ్ఞ ఉంది తెలుసా మీకు? నిర్గమకాండ 20వ అధ్యాయంలో చదవద్దు, దేవుని నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. ప్రైజ్ ది లార్డ్ చెప్తున్నారా? బైబిల్లో ఎక్కడైనా ప్రైజ్ ది లార్డ్ చెప్పుకోమని ఉందా? మరి ఎందుకు చెప్తున్నారు? మనం ఇంగ్లీష్ వాళ్ళకి ఏమన్నా వందనములు, హృదయపూర్వక వందనములు చెప్పుకోవాలి. మన ఇండియాని ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలించాడు. 15వ శతాబ్దం కూడా ఇంగ్లాండ్ అనే దేశం లేదు. తెలుసా మీకు? ఇంగ్లీష్ భాష లేదు అసలు అప్పటి వరకును. యాంగ్లికన్స్, శాక్లికన్స్ అని ఒక అడవి జాతి మనుషులు ఇంగ్లాండ్ వెళ్ళి దాన్ని ఆక్రమించుకుని, అప్పుడు యాంగ్లికన్స్, శాక్లికన్స్ ఇద్దరు ఏకమై ఆంగ్లో శాక్లికన్స్ అని పేరు వచ్చి ఆ ప్రకారంగా ఇంగ్లీష్ వచ్చింది. అంగ్లిత్గా. ఎబ్రో వాళ్ళు ఏమని పిలుస్తారు దాన్ని? అంగ్లిత్ అంటారు, ఇంగ్లీష్ అంటారు. అది 15వ శతాబ్దం వరకు కూడా ఇంగ్లీష్ అనే భాష లేదు. 19వ శతాబ్దం వరకు తెలుగు అనే భాష లేదు. తెలుసా మీకు? తెలుగు కూడా పుట్టినదే. కా భాష అని ఉంటుంది తెలుసా మీకు? గా భాష అని ఒకటి ఉంటుంది తెలుసా? మనమే కనిపెట్టుకుంటా ఉంటాం, కొన్ని భాషలు మనం కనిపెట్టుకుంటా ఉంటాం. అది దేవుని మాట అంటే భయం ఉండాలి. ఇక్కడ అదే చెప్తున్నాడు, దేవుని భయం బొత్తిగా లేదు. ఆరాధన అంటే ఎక్కడో మన ఒక పాస్టర్ గారు నాకు చూపిస్తున్నాడు, చూసారా ఎంత బాగా చేస్తున్నాడు అంటే, అక్కడ డిస్కో లైట్లు ఉన్నాయి, అక్కడ డిస్కో లైట్లు, డిస్కో డ్యాన్స్, అది చాలా బాగా చేస్తున్నారు అంటున్నారు ఆరాధన. అందుగురించి రెల్లును కూడా విరవడు ఆయన. మీ ఆత్మను విరుస్తాకి సిద్ధంగా ఉంటాడు ఆయన.
మీ ఆత్మను ఆయనలో లీనం చేయడానికి సిద్ధముగా ఉంటాడు. మీ ఆత్మను ఆయనలో లీనమైపోయి పరలోకానికి తీసుకువెళ్ళాలని ప్రభువు మార్గాన్ని మీకు తెలియజేస్తాడు. ఈరోజు అనేక మంది సేవకులైపోవడానికి సిద్ధంగా ఉన్నారు. తెలుసా మీకు? ఈ బీటీహెచ్, ఎంటీహెచ్, ఆ తర్వాత ఇంకోటి పెద్దదే డిగ్రీ అయిపోతే మంచిదే, కానీ అది ఉద్దేశము మంచిదైనప్పుడే. శ్రమల కాలం మంచిదే, అక్కడ ఉద్దేశం మంచిది. కానీ ఈరోజు సిగరెట్ కాల్చకూడదు ఈ 40 రోజులు, మందు తాగకూడదు ఈ 40 రోజులు, ముక్క తినకూడదు ఈ 40 రోజులు. ఇదా శ్రమ? కాదు. శ్రమ అంటే దేవునిని తెలుసుకుని నలగగొట్టబడడం, దేవునిలో నలగగొట్టబడడం. ఆయన అదే చేశాడు. దేవుని కుమారుడై ఉండి కూడా నలగగొట్టబడి, విరగగొట్టబడి, ప్రతిదినం ప్రతి క్షణము దేవుడు ఆయనకి ప్రార్థనలు, యాచనలను సమర్పించాడు. మనం ప్రార్థన చేసుకుంటున్నామా లేదా? ప్రతి ఒక్కరూ మీరు ఖచ్చితంగా ప్రార్థన చేసుకోవాలి మీ జీవితంలో. లేకపోతే మీ జీవితంలో ఆత్మను ఆర్పేసుకుని ఏ నాటి కీడు ఆనాటికే చావాలని ఉందా? మత్తయి సువార్త 6 ఎండింగ్లో ఉంటుంది చూడండి. అవసరం లేదు. ఏనాటి కీడు నువ్వు మాటను బట్టి, చూపును బట్టి, చేతను బట్టి, తలంపును బట్టి, ఉద్దేశం బట్టి చేసిన పాపాన్ని, ప్రభువా నేను ఈ కీడులో జీవిస్తున్నాను, నన్ను క్షమించు. నువ్వు 30 సంవత్సరములు బ్రతికి 3.5 సంవత్సరములు సేవా జీవితంలో ఏనాడు పాపం చేయలేని వాడిగా నీవు మా కొరకే, మా పాపముల కొరకే మరణించిన ప్రభువా, ఈరోజు నేను చేసిన పాపాన్ని క్షమించగలవాడు అన్న ఆ మాట ఉందండి. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించమన్నాడు. క్షమించడానికి సిద్ధ మనసు, సిద్ధపడిన దేవుడైన ఆయనే ఈయనగా ఈ లోకానికి వచ్చాడు. ఆయనే ఈయనగా ఈ లోకానికి వచ్చడమే కాదు, మరలా యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ అధ్యాయంలో ఉంటుంది, నాలో నుండి మీకు ఆదరణకర్తను పంపిస్తానంటాడు. ఆయనలో నుండి పంపించాడు ఆదరణకర్త. ఆయనలో నుండి క్రీస్తు వస్తే ఆయనలో నుండి పరిశుద్ధాత్మ వచ్చాడు. నేను ఫస్ట్ 3 సపరేట్ అని చదివాను, బైబిల్ అర్థమైంది. తర్వాత ఏంటి ప్రభువా నాకు ఇంకా పూర్తిగా అర్థం అవ్వలేదని అడిగినప్పుడు ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది, 7 నక్షత్రములు పట్టుకుని 7 దీపాల స్తంభముల మధ్య జీవించుతున్నవాడు చెప్పు సంగతులు ఏమనగా, ఏంటి? 7 ఆత్మలు కలిగిన వాడు. మరలా ఆయన మీకు 3 చెప్తున్నాం, మిగతా 4 ఎక్కడున్నాయి? మనం 3 చెప్తాం, మిగతా 4 ఎక్కడున్నాయి? ప్రశ్న. ఆయన అనంతుడు, అపరిమితుడు. ఆయన ఈయనగా రాగలిగాడు. పరిశుద్ధ గ్రంథం ఎవరు ఎలా చదివితే అలాగ అర్థమవుతుంది. 800 కోట్ల మందికి 800 రకాలుగా అర్థమయ్యే పరిశుద్ధ గ్రంథం, జీవ గ్రంథం, నీతో మాట్లాడే గ్రంథం, నాతో మాట్లాడే గ్రంథం, ఆయన ఏర్పాటు చేసిన గ్రంథం, నీ కొరకు నా కొరకు కట్టడలు, ఆజ్ఞలు, నిబంధనలు, వీటిని గైకొనాలని నీకు, నాకు, సేవకుడైన నాకు కూడా మేమేం చేస్తామంటే తెలుసా? మీకు చెప్తామే కానీ, బోధిస్తామే కానీ గ్రహించమంట. మత్తయి సువార్త 15:6 ఒకసారి చదవండి. ఈ మాటతో క్లోజ్ చేసుకుందాం. 7:6, 15:6 అయినా పర్వాలేదు అమ్మా. ఇంకా కొంచెం ముందుకెళ్ళండి అమ్మా. ఈ ప్రజలు అని ఉంటుంది చూడండి. ఈ ప్రజలు గణపరుచుదురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. ఈ ప్రజలు అంటే ఎవరమ్మా? ఇది ఎవరు చెప్తున్నారు? ప్రభు అయిన క్రీస్తు చెప్తున్న మాట. ఇది యెషయా గ్రంథంలో రాయబడిందని చెప్పి 29:6-9లో రాయబడింది. మీరేం చదవ అవసరం లేదు. అక్కడ ఆయన దాన్ని కోట్ చేసుకుని చెప్తున్న మాట ఏంటంటే ఈ ప్రజలు అంటున్నాడు. అనగా ఈరోజు 800 కోట్ల మందికి, నాతో సహా నేను కూడా ఇన్క్లూడింగ్ ఇందులో. మీకు అర్థమవుతుందా? ఈ ప్రజలు తన పెదవులతో నన్ను గణపరుస్తారు. బయటికి వెళ్ళి డిస్కో డ్యాన్స్లు వేస్తారు. ఇక్కడ బాగానే కనపరుస్తున్నారు. బయటికి వెళ్ళిన తర్వాత డ్యాన్స్ వేస్తున్నారు. ఓకే అమ్మ. వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. అక్కడ ఆకారం ఉందా? 2 ఆకారం దూ అనుందా? ఎంత దూరంగా ఉన్నాం మనం. ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలని బాబేలు పర్వతం కట్టుకున్నాం, కానీ ఇంకా దూరం అయిపోయాడు ఆయన. అవునంటారా? చదవండి అమ్మా. మనుషులు కల్పించు పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. చూసారా? ఆరాధన ఇందాక బెన్న ప్రశాంతంగా చేశాడు. ప్రశాంతతలోనే ఏలియా గారితో కానీ, తర్వాత యోబు గారితో కానీ, ఆయన సుడిగాల్లో, భూకంపంలో అన్నీ కలిగినప్పుడు ఆయన రాలేదు. ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆయన వచ్చి మాట్లాడాడు. ఈయన ప్రశాంతత కోరుకునే దేవుడు. నీకు ప్రశాంతత, నా ప్రశాంతత.
నీ ప్రశాంతత, నా ప్రశాంతత కావాలంటే మనుషులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశములని మీరు గ్రహించుకోకూడదు. పరిశుద్ధ గ్రంథంలో అలా ఉన్నదా లేదా, లేకపోతే వారి సంకల్పం ఏంటి, వారి ఉద్దేశం ఏంటి, వారు ఎలా సేవ చేస్తున్నారని మీరు మమ్మల్ని ప్రశ్నించి అప్పుడు మీరు మీ ఆత్మను వెలిగించుకోండి. ఆ ఆత్మ, ఆ వెలుగు క్రీస్తే. యోహాను సువార్త మీరేం తీయ అవసరం లేదు. ఆ వెలుగులోకి మీరు ప్రవేశపెట్టబడాలంటే మీకు మీరు పరిశోధన చేసుకుని, పరిశీలించుకుని, నేను పరిశోధన చేసుకుని పరిశీలించుకున్నప్పుడే ఈ ప్రజలు కాదు, అందరూ, ప్రతి ఒక్కరూ ఏం చేస్తున్నారు, దైవోపదేశములు అనుకుంటున్నారు. నథింగ్. బెరయా సంఘం వాళ్ళే బెటరు. అలా ఉందో లేదో చెక్ చేసుకున్నారు. మనం చెక్ చేసుకుంటున్నామా? ఎవరన్నా చెప్తే చాలా బాగా చెప్పేశారని చెప్పుకుంటున్నారు. అదేంటో తెలియదు మీకు. నిజం, అబద్ధం కాదు. నేను కూడా బాగా చెప్పట్లేదు, ఆయన చెప్తున్నాడు. నేను ఎప్పుడు నథింగ్ అనే చెప్తాను. నేను ఆఫ్టర్ ఆల్ నా జీవితం ఎంతో, నా బ్రతికెంతో, నేను ఎంతకాలం బ్రతుకుతాను నాకు తెలీదు, నేను ఇక్కడ ఎంతకాలం ఉంటానో తెలీదు, నా జీవితం ఎంతకాలం ఎప్పుడు ముగిసిపోతుందో నాకు తెలీదు. ఇప్పుడు చచ్చిపోతే నేను దేవుని యొద్దకు చేరాలని ఆకాంక్ష, ప్రణాళిక, నిరీక్షణ నేను కలిగి ఉండాలి. అప్పుడు ఆయన యొద్దకు వెళతాను. ఇప్పుడు మనం 200 మంది ఉన్నామనుకో, ఇప్పుడే రాకడ వచ్చిందనుకో, ఇక్కడ 150 మంది ఉండి 50 మంది ఎత్తబడిపోతే ఏంటి పరిస్థితి? రొమ్ము కొట్టుకుంటాం అని కొట్టుకుంటాం. ఆ స్థితి ఉండకూడదు. గుర్తు చేసుకోండి. మీ ఆత్మను వెలిగించుకోండి. మీ ఆత్మను వెలిగించుకుని పరలోకపు మార్గాన్ని, మీరు ఆ ఇరుకు మార్గం గుండా వెళ్ళినప్పుడే మీ జీవితము, నా జీవితము మారడానికి సిద్ధపాటు కలిగి చేస్తాడు, దిద్దుబాటు కలిగి చేస్తాడు. నువ్వు దిద్దుబాటు కలిగి సిద్ధపడి ఉంటేనే బుద్ధి గల కన్యకల వలె ఆయనతో పాటు వెళ్ళడానికి మనము సిద్ధంగా ఉంటాం. ఈయన పరిశుద్ధుడు, పాపము లేనివాడు, నీతిమంతుడు. ఈ నీతిమంతునికి మనము ఎప్పుడు లోబడే ఉండాలి. ఈ నీతిమంతుని కోసం మనం ఎప్పుడు ప్రాయశ్చిత్తము, పశ్చాత్తాపపడే మన జీవితం జీవించాలి. జ్ఞాపకం చేసుకుందాం. మీరందరూ ఒకసారి ఇప్పుడు ప్రశాంతతలోకి వెళదాం. ప్రశాంతతలోకి వెళ్ళండి. ఈ క్రీస్తుని మీరు తెలుసుకుంటే మీ ఆత్మను ఆరపోకుండా ఆయన యొద్దకు చేరడానికి ప్రయత్నించండి. ఆయన బ్రతికిన జీవితం మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కడు పాపమై ఉంటే ఆయన కృప ద్వారా మనలో పాపము లేకుండా తీసివేయడానికి ఆయన సిద్ధపడిన దేవుడు. సేవకుడు, నువ్వు ఆర్కెస్ట్రా వారు, ఎవరన్నది ముఖ్యం కాదు. కానీ ఆయన నిన్ను పిలుస్తాడు. నీ పిలుపు పరలోకానికి ఉంటుంది. ఆయన యొద్దకు చేరతావు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. యేసయ్యా స్తోత్రములు చెల్లించుకునిచున్నాం తండ్రి. దేవా, నీవు నిలబెట్టుకుంటే అద్భుతము తండ్రి, నీవు మాట్లాడితే అద్భుతము తండ్రి. అద్భుత కరుడు అని నీకు పేరు ప్రభువా. స్తోత్రములు చెల్లించుకునిచున్నాం తండ్రి. ఈ నా మాటలు నువ్వు జ్ఞాపకం చేసుకో. నోరు బాగుగా తెరువు, దానిని నింపెదలన్న గొప్ప దేవుడు తండ్రి. నా నోటి మాట మాట్లాడి నీ ప్రజలకు, నాకు నాయన వివరించిన స్థితిని జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి. నాలో పాపమున్నదని మీలో ఎవడు నిరూపింపగలడన్న గొప్ప దేవుడు తండ్రి. నాయన, స్వతహాగా మేము పాపులం ప్రభువా. మేము పాపములోనే నాయన ప్రభువా గర్భము ధరించి నాయన ప్రభా, నాయన మేము ఈ లోకములో జీవించుచున్నాము తండ్రి. స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ పాపపు జీవితం నుంచి నీవు మాకు పాప ప్రక్షాళన చేయగల దేవుడు నీవేని నాయన ప్రభా నిన్ను బ్రతిమాలుకొనుచున్నాం తండ్రి. నీ యొద్దకు చేరడానికి మాకు అవకాశాలు నాయన ప్రభా దేవా, మార్గాలు సరళము చేయమని అడుగుచున్నాను తండ్రి. నీ కృపతో జ్ఞాపకం చేసుకోండి నాయన. యూదుడా, అన్యుడా, గ్రీకు దేశస్తుడని కాదు ప్రభా, ప్రతి ఒక్కరూ నాయన ప్రభా నిన్ను చేరే భాగ్యము కావాలని కోరుకుంటున్నాను తండ్రి. అందరినీ ఆకర్షించి ప్రభా, అందరికీ మారు మనసును అనుగ్రహించి ప్రభా, అందరూ నాయన ప్రభా నీ యొద్దకు చేరే జీవితాన్ని అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి. ఈ మిస్పా ప్రేట్ టవర్ నడిపించుతున్న రాజుబాబు గారిని జ్ఞాపకం చేసుకోండి. మిగిలిన సేవకులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అంతే రీతిగా నాయన ప్రభా ఇక్కడ కూడి ఉన్న మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకో. నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని వెలిగించి నీ యొద్దకు చేరడానికి సహాయము దయచేసి నడిపించమని విన్న వాక్యాన్ని బట్టి మేము మార్చబడి ఏనాటికీడో ఆనాటికే చాలని తండ్రి నాయన నీ యొద్దకు చేరే భాగ్యాన్ని మాకు అనుగ్రహింపజేసి నడిపించి నీ చిత్తానికి లోబడే జీవితాన్ని మాకు అనుగ్రహింపజేసి నడిపించమని మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున పరిశుద్ధాత్మని సహాయంతో సమస్తం అడిగి పొందుకుని మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నాకు ఈ అవకాశం కల్పించిన